సోదరి మండలకు ఈ సెకండ్ సాటర్డే సందర్భంగా ఈ ఉదయాన్న ఈ సెలవు దినన్న ఉద్యమ స్ఫూర్తితో స్వతంత్ర భారతదేశ అత్యున్నత గ్రంథమైన భారత రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛతో ప్రయాణించి పాదాలు మోపి ప్రభుత్వం వారు మనకిచ్చిన ఈ అవకాశాన్ని ఈ యొక్క ప్రదేశంలో పాదం మోపి కూర్చుని మీ యొక్క విలువైన మీ యొక్క భావజాలాన్ని మీ యొక్క ఉద్యమ స్ఫూర్తిని చూపటానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్క ఈ అనంతమైన సచివాలయ సముద్రంలో ఉద్యమ స్ఫూర్తిని గుండెల్లో క్యారీ చేసుకుంటా ఇన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుని వచ్చి ఈ ఫ్లోర్ మీద కూర్చున్న నా ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగ స్త్రీ పురుషులందరికీ కూడా సలాం. ఈ నూతన శకానికి ఈ నూతన జనరేషన్ కి ఈ నవతరానికి స్వేచ్ఛాగాలిని పరిచయం చేస్తూ ఉద్యమ స్ఫూర్తిని పౌరుషాన్ని రక్తంలో రగిలిస్తూ ఈ సువిశాలమైన గౌరవప్రదమైన మహోన్నతమైన భారతదేశం యొక్క బాధ్యతలను పౌర సేవలను మన ఒంటిలోకి ఎక్కిస్తూ మనల్ని మనల్ని ఇప్పటివరకు నడిపించిన ఈ విద్యాబుద్ధులు, ఈ క్రమశిక్షణ, ఈ యొక్క తేజస్సు, ఈ యొక్క జ్ఞానము మన భారతదేశ పౌరులకు, మన ఆంధ్ర రాష్ట్ర పౌరులకు ప్రజాసేవ చేసే విధంగా మనము ఈ ఉద్యోగంలో చేరిన ఆ ఉద్దేశాన్ని గుర్తు చేసుకుంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భారతదేశ సువిశాల చరిత్ర కలిగిన ఈ దేశానికి పౌరుషంతో పట్టుదలతో ఉన్న పౌరులుగా అది మనకి ప్రాముఖ్యతగా ఫస్ట్ తీసుకెళ్తూ తర్వాత మన భుక్తి కోసం, మన ఆహారం కోసం, మన కుటుంబ పోషణ కోసం మనం చేస్తున్న ఈ 8 గంటల ఉద్యోగాన్ని మనం సెకండరీ ప్రయారిటీగా మనం తీసుకెళ్తూ ఫస్ట్ ఆ డిసిప్లిన్స్ ని మనం కంటిన్యూ చేయాల్సిందిగా ఈ ఉద్యమాన్ని ముందుకు వెలిగించిన నాయకుడుగా నేను మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను. There are always two things the great Indian Constitution has present: fundamental duties of the citizen and then fundamental rights of the citizen. ఈ భారతదేశం, సువిశాల భారతదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఉత్తరాన అస్సాం మొదలగు రాష్ట్రాల నుంచి పశ్చిమాన రాజస్థాన్, గుజరాత్ వరకు ఉన్న ప్రదేశాల్లో 28 రాష్ట్రాల్లో ఉన్న 28 రాష్ట్రాలు అలాగే యూనియన్ టెరిటరీలో మనకి ఇస్తున్నది ఏంటంటేనండి రైట్స్ ఎడం చేతి వైపు, కుడి చేతి వైపు రెస్పాన్సిబిలిటీస్. నేను రెస్పాన్సిబిలిటీస్ ఫాలో అయిన రైట్స్ కావాలి అంటే కుదరదు. ఫస్ట్ ఏం చేయాలి? పస్తులున్నా సరే, దెబ్బతిన్నా సరే రెస్పాన్సిబిలిటీస్ ముందు నడిపించాలా, బాధ్యతలు నడిపించాలి. కుటుంబాన్ని నడిపించే కుటుంబ పెద్దగా, ఉద్యోగాలు నడిపించే ఉద్యోగ నాయకులుగా, ప్రభుత్వంలో ఉండి ఉద్యోగాలు చేసే ఉద్యోగస్తులుగా మన బాధ్యత. రైట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఫస్ట్ కమ్స్ రెస్పాన్సిబిలిటీస్. బాధ్యతలు 7 సంవత్సరాల భుజాల మీద బాధ్యతలు నడిపిన ఈ ఎంప్లాయీస్ గా మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. ఫస్ట్ రైట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏది? 2 hours లో ఏది ఫస్ట్? రెస్పాన్సిబిలిటీస్. We are responsible Indian citizens. We are responsible state citizens. We are responsible state government employees. Responsibilities are responsibilities. Then comes what? Rights. Your rights under the great Indian Constitution. First are కుడి చేతి వైపు, సెకండ్ ఆర్ ఎడం చేతి వైపు సమన్వయంతో బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళడమే మానవ జీవితం. అగ్రీ? అడుక్కు తినే వాళ్ళ కిందకి తవదించుకుని వెళ్ళి ఆత్మనిర్భరం లేకుండా వెళ్ళిపోయేది అది బతుకు. బాధ్యతలు ఎలాగైతే గుండెల మీద ఎత్తుకుని, నెత్తుల మీద ఎత్తుకుని తీసుకెళ్లామో పౌరుషంగా ఆత్మనిర్భరంతో అలాగే దేవుడిచ్చిన 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతకడం మన హక్కు. ఇట్ ఇస్ రెస్పాన్సిబిలిటీ. So I am introducing you 2 things, the 2 R's, the responsibilities and the rights. ఎవరైనా రెస్పాన్సిబిలిటీస్ లో ఫెయిల్ అయ్యి నాకు రైట్స్ కావాలని వస్తే నేనే రిజెక్ట్ చేస్తాను.
బాధ్యతలు మన ఫస్ట్ ప్రథమ డ్యూటీ. హక్కులు తర్వాత మనం పోరాడుకుని రావాలి. నేను ఒప్పుకుంటాను, కాంప్రమైజ్ అయితే రైట్స్ విషయంలో ఉండదు అనేది ఈ తరానికి పరిచయం చేస్తూ లేపిందే ఈ ఉద్యమం. జై సచివాలయం, జై సచివాలయం, జై జై సచివాలయం. ఈ నవతర ఆంధ్రులకు జై కొట్టండి. రాబోయే 20-30 సంవత్సరాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు గాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గాని రాబోయే 20-30 సంవత్సరాలు ఇక్కడ కూర్చున్న వారి చేతుల్లోనే ఉన్నాయి. జై సచివాలయం, జై జై సచివాలయం. ఈ యొక్క మాట్లాడిన ఈ యొక్క గైడ్ లైన్స్, ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మైండ్ లో పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ రోజున మనం ముందుకు తీసుకెళ్దాం. మరి ముఖ్యంగా మనకి సహకరిస్తున్న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము, మనకి రాజ్యాంగ హక్కులకి మనకు కల్పిస్తున్న ఈ ప్రభుత్వము, దాన్ని సంరక్షిస్తున్న మన యొక్క వర్గమైన పోలీసు వారికి, వారి అందరికీ కూడా మన కంప్లీట్, వాళ్ళు కూడా మనతో పాటు ప్రజాసేవలో ఉన్నారు కనుక అది గ్రహించి కంప్లీట్ కోఆపరేషన్ తో సపోర్టివ్ గా ఇలా కార్డియల్ వేలో మనం ముందుకు తీసుకెళ్లి మన యొక్క ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా నేను కోరుతున్నాను, ఆదేశిస్తున్నాను. థ్యాంక్ యూ.